ఎస్ రాష్ట్రంలో పెట్రోల్ గ్యాస్ సిలిండర్ల యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మరికాసేపట్లో అధికారులతో భేటీ కానున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు పెట్రోల్ కొరత లేదని, భయాందోళన వద్దని సివిల్ సప్లై శాఖ సూచిస్తోంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ఇప్పటికే పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి. ప్రజలెవరూ భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా ఉంచేందుకు ఆయిల్ కంపెనీలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించాయి. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మరికాసేపట్లో అధికారులతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, రెండు బులెటిన్స్ లో మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అత్యంత ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ బంకుల దగ్గర దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉండడం చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా ఇదంతా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికి కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి ఇంత క్లియర్ కట్ గా ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా దాదాపు 50 మంది, 60 మంది, 100 మంది దాకా క్యూ లైన్ లో సిలిండర్లు పట్టుకుని నిలబడడం ఇటువంటి సన్నివేశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే అన్నెసరీగా పానిక్ అయిపోయి ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుగానే అందరూ పెట్రోల్ సేవ్ చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చేసి క్యూలైన్లు కట్టడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. ట్రాఫిక్ తీవ్రమైనటువంటి అంతరాయం కనబడుతోంది. ఈ రకంగా భయపడి వాటికి రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనం ముందే చర్చించుకున్నాం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వార్తలు, గల్ఫ్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, ఇంకా చాలా కాలం పాటు ఇలాగే ఉంటుంది, ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ యొక్క యుద్ధం అలాగే కొనసాగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని వాటికి ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధర పెరిగిపోతుందేమో అనే భయం ఒకవైపు, పెట్రోల్ అసలు దొరకదేమో అనే భయం ఒకవైపు, అందువల్ల వాటిని స్టోర్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం మరొకవైపు, ఇట్లా చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులండి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎక్కడ కొలతలకు అట్లాంటి అవసరం లేదు, లో స్టాక్ బోర్డు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, పుష్కలంగా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు అని స్పష్టంగా వారు దాంట్లో ప్రకటించారు. మరోవైపు కేంద్రం కూడా ఎక్కడ వేటికి సంబంధించినటువంటి కొరత కూడా ఏమీ లేదు, ఇంకా 70-75 రోజుల పాటు మన కొరతలు కంటిన్యూస్ గా మనం కొరత లేకుండా మనం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రధానంగా దీన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దానికి సంబంధిత అయినటువంటి మిగిలిన మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వీరందరితో పాటు కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం అవుతుంది. దాంట్లో హైదరాబాద్ లో తలెత్తినటువంటి పరిస్థితులు, వీటి గురించి వస్తున్నటువంటి వదంతులు, ఎక్కడెక్కడ జరుగుతోంది, ఎందుకు నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు పెట్రోల్ నిల్వలు ఉన్నా కూడా అనే అంశాల మీద వాళ్ళు ప్రధానంగా చర్చించనున్నారు. ఇందాక గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది అని అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని సాకుగా చూపాలి తప్ప పెట్రోల్ బంక్ యజమానులు ఎప్పుడైనా సరే నో స్టాక్ బోర్డు పెట్టి దానికి కారణం యుద్ధం అని, పెట్రోల్ లేదని చెప్పడం సమంజసం కాదు అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా తనిఖీలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎంత స్టాక్ ఉంది, లోపల డబ్బులు కట్టకపోవడం వల్ల స్టాక్ ఇవ్వలేదా, స్టాక్ ఉండి కూడా బ్లాక్ చేస్తున్నారా, తదితర అంశాలన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించి ఏమేం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద సంబంధిత డీలర్స్ తో సమావేశం కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా దీంట్లో మీరు ప్రధానమైనటువంటి బాధ్యత మీరు వహించవలసి ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. అందువల్ల మొత్తం మీద రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షిస్తారు. టోటల్ గా హైదరాబాద్ నగరంలో ఎట్లా ఉంది, మిగిలిన పెద్ద నగరాల్లో ఎట్లా ఉంది, విలేజెస్ లో ఎట్లా ఉంది పరిస్థితి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ సమావేశం జరుపుతున్నారు. దాని తర్వాత మంత్రివర్గానికి సంబంధించి ఎవరైనా ఒకళ్ళు బ్రీఫింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ బ్రీఫింగ్ లో స్పష్టంగా తాము ఏం చర్యలు తీసుకుంటున్నారో, వీటికి సంబంధించి ఏ కొరతలు లేవు ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తుంది. సువర్ణ.
సో శివప్రసాద్, యాక్చువల్గా మౌత్ పబ్లిసిటీ ద్వారానే ప్రజలు ప్యానిక్ అవడం స్టార్ట్ చేశారంటే ముందు గ్యాస్ కొరత కూడా అంటే ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర సంస్థలు ఏవి అధికారికంగా ప్రకటించక ముందే ప్రజలు ముందే ప్యానిక్ అయిపోయి సిలిండర్లు దొరకవు అని చెప్పేసి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చేసారు. దాంతో ఏం జరుగుతుందో మనం చూస్తూ వచ్చాం. పెట్రోల్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రజలు ఆల్రెడీ ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో క్యూలు చాలా పెద్దగా పెరిగిపోయి దీనివల్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. సో ఇప్పుడు జరిగే ఈ సమావేశం తర్వాత ప్రజల్లో ఉన్న ఈ పానిక్ సిచ్యువేషన్ని ఎంతవరకు తీసేసే అవకాశాలు ఉంటాయి? అలాగే మీరు అన్నట్లుగా ఇప్పుడప్పుడైతే కొరత లేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాన్ని ప్రజల్లో గట్టిగా తీసుకెళ్ళాలి, మౌత్ పబ్లిసిటీని క్లోజ్ చేసి ఆ పానిక్ సిచ్యువేషన్ క్లోజ్ చేయాలి. ఎలా చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఆలోచిస్తే ఈ పెట్రోల్ పోయించుకునే వాళ్ళు కార్లలో తిరిగే వాళ్ళు కానీ లేకపోతే బైక్స్ మీద వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మిగిలిన ఎంప్లాయీస్ కానీ డ్యూటీకి దాదాపు 80% మంది చదువుకునేవాడే. విలేజెస్ లో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే మనం కొంతవరకు నిరక్షరాస్యత ఏదైనా ఉండుండొచ్చు, తెలియకపోవచ్చు. ఒకవేళ అందువల్ల వాళ్ళు అట్లా భావించి ఉన్నారని మనం అనుకోవాలి. కానీ అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ పేపర్లు లేకపోతే టీవీ ఛానల్స్ లేకపోతే యూట్యూబ్ లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అంతా కూడా చూసేవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళకి కూడా అనేక రకాల యాప్ల రూపంలో న్యూస్ చదివేటటువంటి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి. దానికి అందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తూనే ఉంది. అయినా కూడా ఇంత పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. రాంగ్ పబ్లిసిటీ, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ చూసేవాళ్ళు, యూట్యూబ్లో ఛానల్స్ చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు, లేదా ట్రైన్లో వెళ్తూనో బస్సులో వెళ్తూనో లేదా కార్లో వెళ్తూనో యూట్యూబ్ మీద ఫాలో అయ్యేవాళ్ళు, యూట్యూబ్లో వచ్చేటటువంటి చిన్న చిత్తగా కేవలం పబ్లిసిటీయే ప్రధానంగా లేదా వ్యూవర్షిప్ ప్రధానంగా ఉండేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేటటువంటి వదంతుల్ని ప్రధానంగా నమ్మడం నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధం కొనసాగుతోంది కాబట్టి ఇప్పటికి కూడా పూర్తిగా చల్లారలేదు. అమెరికా 5 రోజుల విరమణ ఇచ్చినప్పటికి కూడా ఇద్దరి మధ్య చర్చలు పూర్తిగా ఫలవంతంగా ఉన్నాయని ఒక పక్క ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది. కాబట్టి ఇన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి యుద్ధం కొనసాగితే రేపు రేటు పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఎంత వీలైతే అంత పెట్రోల్ పోయించుకోవాలనేటటువంటి ఉద్దేశం కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా దానికి ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రకటనలు చేసినా కూడా ఇప్పటికే అసోసియేషన్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అందరికీ చెప్పారు, పేపర్లలో వచ్చినాయి. ఇవన్నీ జరిగినా కూడా ఇప్పటికి కూడా ప్యానిక్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్యానిక్ అవుతున్నారు అంటే నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం వల్లే ప్యానిక్ అవుతున్నారు. నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెడుతున్నారు? నిజానికి దాంట్లో ఉండేటటువంటి వాస్తవం ఏంటంటే గతంలో ఎప్పుడైనా సరే ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసినప్పుడు, డీలర్స్ కొనుగోలు చేసినప్పుడు వాటికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉండేది. ఆ ఫెసిలిటీ ఇప్పుడు లేదు. వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి మీరు పెట్రోల్ కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. ఆ కొనుగోలు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. డబ్బులేమి కొన్ని సందర్భాల్లో ఎక్కడ కనపడవచ్చు. కానీ చాలా మందికి 20-25 రోజుల నుంచి 40 రోజుల వరకు దానికి సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని వదులుకుని ముందే పే చేయడం వాళ్ళకి ఇష్టం లేదనేటువంటి అభిప్రాయం కూడా వెలువడుతుంది. అందువల్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. నో స్టాక్ బోర్డు పెట్టడమే కాకుండా పెట్రోల్ సప్లై లేదని వాళ్ళు చెప్తున్నారు. అది ఇంకా చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్నే 10 మందికి ప్రచారం చేస్తాం. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది క్లియర్గా చెప్పాలి. ఈ రకమైనటువంటి ఓడి ఫెసిలిటీ లేదు కాబట్టి మాకు స్టాక్ లేదు, మేము పెట్టలేకపోతున్నాం అని చెప్పాలి. లేదా ఆ మేరకు బోర్డు పెట్టాలి. కానీ స్టాక్ లేదు అని మాత్రమే బోర్డు పెడితే యుద్ధం కారణంగా స్టాక్ లేదనేటువంటి పరిస్థితి వస్తుంది. సరఫరా లేదు కాబట్టి నో స్టాక్ బోర్డు పెడుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. అది కరెక్ట్ కాదు. దాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. బహుశా ఇప్పుడు జరగబోయేటటువంటి ప్రధానమైనటువంటి మీటింగ్లో దాని మీద కూడా కఠినమైనటువంటి నిబంధనలు కానీ ఎందుకు ఏ కారణంగా స్టాక్ లేదు అనే అంశాన్ని చెప్పించేటటువంటి ప్రయత్నం మంత్రివర్గం చేయాలి. ముఖ్యమంత్రి ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తారేమో తప్ప మౌత్ పబ్లిసిటీయో లేకపోతే ఇంకోటో కాదు. సోషల్ మీడియా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పుడు వార్తలు, అలాగే పెట్రోల్ బంక్ యజమానులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, ఈ రెండే దాని ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.